కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం 31వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజల సహకారంతో భారీ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కమిటీ సభ్యులు షిరిడి సాయిబాబా వారికి అన్నప్రసాదాన్ని నివేదించి ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే ఈ అన్నదాన కార్యక్రమంలో కిర్లంపూడి, చిల్లంగి, జగపతి నగరం గ్రామాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పాల్గొని బాబావారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు రాజకీయ ప్రముఖులు పాల్గొని బాబావారిని సందర్శించుకుని అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహారాష్ట్ర నుండి ఒక పరమ సాధువు బాబావారిని విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించిన నుండి సాయిబాబా వారు విశేష పూజలు అందుకుంటున్నారని, తరువాత కమిటీ సభ్యులు గ్రామ ప్రజల సహకారంతో 1994 సంవత్సరంలో నూతనంగా బాబావారి ఆలయాన్ని అతి సుందరంగా నిర్మించామని తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, బాబావారి అనుగ్రహంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సుమారు 20,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేలాది సంఖ్యలో భక్తులు అన్నదానం కార్యక్రమానికి వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులకు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. స్త్రీలకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చదలవాడ బాబీ, పెంటకోట నల్లబాబు, సయ్యద్ ఆలిషా, మాచేపల్లి రవికుమార్, బొద్ద సూరిబాబు, పాముల చంటి, పాముల వీరబాబు, నక్కా రమణ, నక్కా అప్పలరాజు, తోట శేషబాబు, గంధం బూరి, గంధం మల్లయ్య, షేక్ మదీనా బాషా, కరణం దుర్గాప్రసాద్, గౌత్ జగన్నాథరావు, బొడ్డేటి అప్పారావులు అన్నదాన ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. లేలే 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 బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. వేగు చుక్క తిలకమెట్టి వేదమంత పూలు పెట్టి, వేగు చుక్క తిలకమెట్టి వేదమంత పూలు పెట్టి పాదసేవ చేసుకునే వేడ దాటిపోయనని ప్రశ్న వేయకుంటే మంచిదే. ఇద్దరికి పెద్ద కొడు